చెప్పండి అన్న, ఇక్కడ ఈ విధంగా పెద్ద సభ జరగడం ఈ విధంగా అనిపిస్తుంది? జై తెలంగాణ. తెలంగాణ రాష్ట్ర సాధకుడు, తెలంగాణ జాతిపిత, తెలంగాణ కోసం తన ప్రాణాలను కూడా లెక్క చేయకుండా పోరాటం చేసి తెలంగాణ సాధించిండు. తెలంగాణ సాధనలో అతి ముఖ్యమైనది తెలంగాణకు నీటి విషయంలో నష్టం జరుగుతుంది, తెలంగాణ నష్టపోతుంది అనే ఉద్దేశంతో తెలంగాణ రాష్ట్ర సాధన కోసం ముందడుగేసిన వీరుడు కేసీఆర్. ఈరోజు ఏదైతే కృష్ణా రివర్ మేనేజ్మెంట్ బోర్డు, కృష్ణా ట్రిబ్యునల్, బ్రిజెస్ ట్రిబ్యునల్లో మనకేదైతే మన ప్రాజెక్టుల పైన అన్యాయం జరుగుతుంది కాబట్టి ఇప్పుడున్న తెలంగాణ రాష్ట్రం దద్దమ్మ ప్రభుత్వం కేంద్రానికి భయపడి వాళ్ళు చెప్పినట్టు ఏడ సంతకాలు పెట్టాలంటే ఆడ పెడుతున్నారు. తెలంగాణ యొక్క పవర్ని, తెలంగాణ రాష్ట్రం యొక్క హక్కుల్ని కేంద్రానికి తాకట్టు పెడుతున్నారు. కాబట్టి తెలంగాణ రాష్ట్రం ఈరోజు తెలంగాణ రాష్ట్రంలో ప్రతిపక్ష నాయకునిగా కేసీఆర్ గారు తెలంగాణ రాష్ట్రాన్ని, తెలంగాణ ప్రజల్ని అప్రమత్తం చేస్తున్నాడు. తెలంగాణ రాష్ట్రం కృష్ణా రివర్ మేనేజ్మెంట్ బోర్డులో జరుగుతున్న అన్యాయం పైన గలమెత్తి మనమైతే కేంద్రానికి తాకట్టు పెట్టాల్సిన అవసరం లేదు, మన హక్కులను మనం కాపాడుకోవాలి, మన రాష్ట్రానికి వాటా మనం సాధించుకోవాలి అనే ఉద్దేశంతో జనాలను జాగృతం చేయడం కోసం చెలో నల్గొండ పిలుపునివ్వడం జరిగింది. దీనికి స్పందించి మొత్తము 5 ఉమ్మడి జిల్లాల నుంచి ఈరోజు ఈ యొక్క చెలో నల్గొండకు వచ్చిన ప్రజానికం యొక్క ప్రపంచమే చూస్తే తెలుస్తుంది. కేసీఆర్ తెలంగాణకి దిక్కు. కేసీఆర్ అనేడు వాడు ఉంటేనే కేంద్ర ప్రభుత్వాలు కానీ రాష్ట్రంలో ఉన్న ప్రభుత్వాలను కానీ వంచుతాడు, తెలంగాణ ప్రజలకు అన్యాయం జరగనియాడు, తెలంగాణకు న్యాయం చేస్తాడు అనేది ఈ యొక్క ప్రపంచమే నిదర్శనమని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. జై తెలంగాణ.